సాగు వృద్ధికి ధనధాన్య కృషి వెనుకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్ల అమలట. 36 పథకాలను ఒక్కటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. దీనికి 24,000 కోట్ల బడ్జెట్ కేటాయింపట. మన భారతదేశంలో 100 వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి చేయూతనందించడానికి కేంద్రం కొత్తగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేయాలని నిర్ణయించిందట. ప్రధానమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల్లో అమల్లో ఉన్న ఆ 11 మినిస్ట్రీస్లో ఉన్నటువంటి 36 పథకాలను ఒక దగ్గరికి తీసుకొస్తారట. తీసుకొచ్చి పథకాన్ని అమలు చేస్తారట. ఆ పథకం పేరు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అట. ఏం చేస్తారు? దీని కింద ప్రతి సంవత్సరం దాదాపు 24 కోట్లు ఈ పథకానికి కేటాయిస్తారట. 24,000 crores. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందట. ప్రతి రాష్ట్రం నుంచి కనీసం ఒక జిల్లాను ఈ పథకానికి ఎంపిక చేస్తారట. ఎవ్రీ స్టేట్ నుంచి ఒక జిల్లా. ఉత్పాదకత, సాగు విస్తీర్ణం, రుణ వినియోగం ఈ 3 తక్కువగా ఉన్న జిల్లాలను ఎంపిక చేసి మిగతా జిల్లాలతో సమానంగా పైకి తీసుకురావడానికి చేయూతనందిస్తారట. దీని కింద 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు. పథకం ప్రధాన ఉద్దేశం 100 జిల్లాల్లో పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలు ప్రోత్సహించడం, పంచాయతీ మండల స్థాయిల్లోనే పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచడం, ఉత్పాదకతను పెంచడానికి సాగునీటి సదుపాయాలు, స్వల్ప దీర్ఘకాల రుణ వితరణను విస్తృతం చేయడం ఈ పథకం ఉద్దేశమట. ఏ పథకం రైతుల కోసం పెట్టినా మంచిదే, కానీ అది గ్రౌండ్లో రైతుల వరకు అది చేరాల. ఇప్పుడు రైతులకు కావాల్సింది ఏంటండి? రైతులకు కావాల్సింది రెండు మూడు అంశాలే. ఒకటి, నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు లేకుండా చేయడం ఫస్ట్ అక్కడ మీరు ఇప్పుడు ఇంకా ఈ దేశంలో ఎక్కడో ఒక దగ్గర విచ్చలవిడిగా విత్తనాలు నాట్లేసే సమయంలో విత్తనాలు విత్తే సమయంలో నాట్లేసే సమయంలో విపరీతమైన నకిలీ విత్తనాల బెడద రైతులని ఇబ్బంది పెడుతున్నది. దాన్ని అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పంట చేతికి వస్తున్నప్పుడు ఏదైనా వర్షాలు వచ్చో ఇంకో రకంగానో రైతు నష్టపోతే ఆ రైతుకు నష్టపరిహారం అందించడానికి ఒక అద్భుతమైన పథకాన్ని పెట్టాలి. ఫసల్ బీమా యోజన అనే ఒక పథకం కేంద్రం ఈ బీజేపీ అమల్లోకి తీసుకొచ్చింది. దానివల్ల పెద్దగా రైతులకి కొన్ని రాష్ట్రాలు అయితే అసలు అడాప్టే చేసుకున్నారు. మన దగ్గర అసలు బీమా పథకమే లేదు. 2018లోనే కేసీఆర్ దాని నుంచి బయటకు వెళ్ళిపోయింది, ఇది వేస్ట్ అని. కానీ వీళ్ళని ఇంప్లిమెంట్ చేయాలిగా, వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఇంకా అంతకంటే చాలా బలమైన అట్లాంటి ఒక ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది రైతులకి చాలా చాలా ఉపయోగకరం. అండ్ మూడోది, పంట పండించిన తర్వాత దానికి మద్దతు ధర, గిట్టుబాటు ధర లభించాలి. ఆ గిట్టుబాటు ధర దొరుకుతున్నదా? సో ఈ 2-3 అంశాలని మనం ప్రధానంగా తీసుకుంటే అవసరమైతే రైతులకు బోనస్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. పండించిన రైతుకి, అది కూడా భూములు ఉన్న వాళ్ళకి కాదు, పంట మార్కెట్కి తీసుకొచ్చిన రైతులకే ఇవన్నీ జరగాల. అప్పుడు అక్కడ కౌలు రైతులు, సాగు చేస్తున్న భూమి ఉన్న రైతులు, ఇట్లాంటి చర్చ అనేదే ఉండదు.